Hello, fathers in Christ Worship Center. I wish you a very, very happy Father's Day. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తండ్రుల దినోత్సవం జరుగుతుంది, ఫాదర్స్ డే. మన చర్చ్లోనూ అదేవిధంగా మన ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఫాదర్కి యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బీయింగ్ ఎ ఫాదర్ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్. వివాహం జరిగిన తర్వాత తండ్రిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. నేను 2013 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు నేను తండ్రిని అయ్యాను. అండ్ దట్ వాజ్ అ బ్లెస్సింగ్. అది చాలా ఆశీర్వాదకరమైన అంశం. ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, తండ్రిగా ఉండడం అనేది ఒక ఆశీర్వాదకరమైన విషయమే, అయితే ఒక ఉత్తమమైన తండ్రిగా, ద బెస్ట్ ఫాదర్గా ఉండడం అనేది చాలా శ్రేష్టమైన అంశం. నేను మనసారా కోరుకుంటున్నాను, మన చర్చ్లోనూ మన ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా బెస్ట్ ఫాదర్స్గా ఉండాలనేది నా ఆలోచన. అదే సమయంలో దేవుడు కూడా మనకు తండ్రి అని బైబిల్ సెలవిస్తాం. ప్రపంచంలో ఏ మతం కూడా దేవుని తండ్రి అని పిలవడానికి ఒప్పుకోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించిన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. ఆయన పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, మహిమా స్వరూపుడైన తండ్రి. అలాంటి తండ్రిని మనం ఆరాధిస్తున్నందుకు ప్రభువుని స్తుతించాలి, ఆయన గణపరచాలి. బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, 103వ కీర్తన 13వ వచనంలో, తండ్రి తన కుమారులు ఇలా జాలిపడినట్లు దేవుడు మనందరి విషయంలో జాలిపడతారట. ఆయన తన కృపా కనికరాలు మన మీద కుమ్మరిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఒక ఉత్తమమైన తండ్రిగా మార్చబడాలి అంటే, లేదా తీర్చిదిద్దబడాలి అంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సమ్ గుడ్ ఫాదర్స్ ఫ్రమ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం నుంచి కొంతమంది తండ్రులు మీకు పరిచయం చేస్తాను. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ నోవా. నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన కుటుంబాన్ని అంతా కూడా ఓడలోనికి తీసుకొచ్చి జలప్రాణం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తండ్రులారా వినండి, మీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది. వారిని రక్షణ ఓడలోనికి తీసుకురాగలిగే ఆధిక్యతలను మీరు రావాలి. కుటుంబ యజమానిగా మీ బాధ్యత మీ బిడ్డలను ప్రభువులోనికి నడిపించండి, దేవుని వాక్యాన్ని వారికి బోధించడం, రక్షణ ప్రాముఖ్యతను వారికి తెలియజేసి కుటుంబం అంతా కూడా దేవునిలో కొనసాగునట్లుగా మీరు చేయగలిగితే ఉత్తమమైన తండ్రిగా మీరు తీర్చిదిద్దబడతారు. అండ్ సెకండ్లీ, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఎ ఫాదర్ కాల్డ్ అబ్రహాం ఇన్ ద బైబిల్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. నువ్వు ఒక ఫెయిత్ఫుల్ ఫాదర్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నీ బిడ్డలు నీ నుండి విశ్వాసాన్ని నేర్చుకోవాలి. నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావు, మంచిదే, మంచి ఉద్యోగంలో ఉన్నావు, దట్స్ ఫైన్, వ్యాపారంలో రాణిస్తున్నావు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీలో విశ్వాసం ఉందా? విశ్వాసంలో నువ్వు ఎదగలిగితే నీ పిల్లలు నీ నుండి దేవుణ్ణి నమ్మడం ఎలాగో, విశ్వాసం ఉంచడం ఎలాగో నేర్చుకోగలిగితే అంతకన్నా గొప్ప ఆస్తి మరొకటి లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ తండ్రి దావీదు. పాత నిబంధనలో దావీదుకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. హీ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ ఫాదర్. తన కుటుంబం కోసం ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. తన అవసాన దశలో దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, ప్రభువా, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆర్ యూ ఏ ప్రేయర్ఫుల్ ఫాదర్? నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఏంటి ఆ విజ్ఞాపన అంటే, నిజమైన ఆశీర్వాదంలో వారి పాలిభాగస్తులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. అండ్ ఫైనలీ, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఎ మ్యాన్ కాల్డ్ జోసెఫ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. హీ వాజ్ ఎ కేరింగ్ ఫాదర్. జోసెఫ్ గురించి మనందరికీ తెలుసు. యోసేపు అనే నీతిమంతుడు మరియమ్మకు ప్రదానం చేయబడిన తర్వాత తన బాధ్యతలు చాలా చక్కగా చూసుకున్నాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ప్రభువారిని మరియు మరియమ్మను కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. ఆయా సందర్భాల్లో విపరీతమైన ప్రయాణాల్లో దేశం దాటి వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా యోసేపు యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మను చూసుకున్న విధానం బైబిల్లో చాలా గొప్పది. హీ వాజ్ ఎ కేరింగ్ ఫాదర్. తండ్రులారా వినండి, మీ బిడ్డల విషయంలో మీకు బాధ్యత ఉంది. వారిని ఉత్తమమైన పౌరులుగా, భక్తి పౌరులుగా, ప్రార్థనా పౌరులుగా తీర్చిదిద్దడంలో, వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడంలో మీరు ఎప్పుడు ముందుండాలి. కుటుంబం యొక్క ప్రాధాన్యత మీరు గుర్తించాలి. సో నోవహు వలె మీ కుటుంబాన్ని కాపాడుకునే వారిగా, అబ్రహాం వలె విశ్వాసంతో నింపబడిన తండ్రిగా, దావీదు వలె ప్రార్థనాపూర్వకమైన తండ్రిగా, యోసేపు వలె కుటుంబ బాధ్యతను చూసుకుంటూ వారి అవసరాలు తీర్చే తండ్రులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని, మీరందరూ కూడా స్పిరిచువల్ లైఫ్లో పటిష్టమైన స్థానంలో ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మీకు ఇద్దరు ముగ్గురో లేదా ఒకరో పిల్లలు ఉంటే, మీ ఫస్ట్ చైల్డ్ ఉంటారు కదా, ఒకసారి వారికి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి, బికాస్ దే మేడ్ యు యాస్ ఫాదర్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. వచ్చిన ప్రార్థన చేస్తాను, కానీ మూసుకోండి. ప్రేమ గల తండ్రి, తండ్రులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
అయ్యా ఉత్తమమైన తండ్రిగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దబడ్డని మీరే సహాయం చేయండి. మా క్రైస్ట్ టిప్ సెంటర్లో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రాముఖ్యంగా తండ్రులు మీరు దీవించి ఆశీర్వించి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బిఫోర్ ఐ లీవ్, మన ఆత్మీయ తండ్రి గారు అపోస్టల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అలాంటి గొప్ప దైవజనుడు నా తండ్రిగా ఉండడం నాకు చాలా సంతోషం. తండ్రి గారిని బట్టి ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆత్మీయ తండ్రి గారిని కలుసుకునే శుభాకాంక్షలు చెప్పి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.